వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం రాజకీయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వాతంత్రోద్యమ చరిత్ర. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. స్వాతంత్రోద్యమ చరిత్రలో కూడా రాజకీయ అంశాల మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నా జరిగినటువంటి ముఖ్య ఘట్టాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమం సరిగ్గా 83 ఏళ్ల క్రితం 1942 ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో ఎంతోమంది పాల్గొని అసువులు బాశారు. ముఖ్యంగా మహిళలు విశేష సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ మహిళలకి నాయకత్వం వహించినటువంటి ఒక 5గురు మహిళా మణుల గురించి, నారీ శిరోమణుల గురించి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు అరుణా అసఫ్ అలీ, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే బిరుదు ఉంది ఈవిడికి. బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరుపుతున్నా కూడా ప్రాణాలకు తెగించి ఈవిడ జాతీయ పతాకాన్ని ఎగరేశారు క్విట్ ఇండియా ఉద్యమంలో. ఇంకో ఆవిడ సుచేత కృపలాని, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలుగా ఉన్నటువంటి సుచేత ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ని స్థాపించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతంగా ఉంటూ కూడా మహిళా కార్యకర్తలను నడిపించారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలుగా ఉన్నటువంటి సుచేత ఉత్తరప్రదేశ్కి తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా అయ్యే చరిత్ర సృష్టించారు. ఇంకో మహిళామణి తారా రాణి శ్రీవాస్తవ్. క్విట్ ఇండియా ఉద్యమం సమయానికి ఈమె వయసు కేవలం 13 ఏళ్ళు. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు వినగానే ఆమె ఊరైనటువంటి బీహార్లోని సివాన్ పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగరేయడానికి వెళ్ళింది. ఆ కాల్పుల్లో, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో ఆమె భర్త మరణించినా కూడా ఆమె ధైర్యంగా జాతీయ పతాకాన్ని ఎగరేసింది. ఇంకొక మహిళామణి కనకలతా బారువా, అస్సాంకి చెందిన ఈమె. అప్పటికి క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి ఈమెకి 17 ఏళ్ళు. అప్పటికే మృత్యువాహిని అనే దళం నడిపేది ఈమె. తన దళంతో గోహ్పూర్ పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం ఎగరవేయడానికి వెళ్ళింది. అప్పుడు జరిపినటువంటి బ్రిటిష్ కాల్పుల్లో ఈమె కూడా ప్రాణత్యాగం చేసింది. తర్వాత మతంగిని హజ్రా, అందరూ కూడా ఈమెని గాంధీ అవ్వ అని పిలిచేవారు. ఉద్యమ సమయంలో బెంగాల్లోని తమ్లుక్ పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకంతో ఈవిడ నిరసన వ్యక్తం చేస్తుంటే అప్పుడు పోలీసులు విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ దెబ్బలకి ఆమె మరణించింది. అలా ఎంతోమంది మహిళా మణులు క్విట్ ఇండియా ఉద్యమంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈవేళ మనం ధైర్యంగా జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నామంటే ఆ రోజున జాతీయ పతాకాన్ని పట్టుకుని కాల్పుల మధ్యలో ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రాణాలు అర్పించి జాతీయ పతాకాన్ని ఆ రోజు ఎగరవేశారనంటే మనకి వాళ్ళందరి త్యాగ ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని పొందుతున్నాం. ఈరోజు వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. జై హింద్.